హలో. రాకేష్ రెడ్డి గారా? అవునండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏవండీ మన బండి సంజయ్ గారి అబ్బాయి ఫస్ట్ కేస్ కోసం మీదేంటండి? మీ వివరణ? పరిచయం ఏంటండి? బండి సంజయ్ గారి అబ్బాయి ఫస్ట్ కేస్‌లో మీ వివరణ ఏంటండి? వివరణ నిన్న డిబేట్‌లో చెప్పాం కదండీ! డిబేట్ ఇప్పుడు చూడడానికి ఎవరు చేసిన కాంగ్రెస్ అంటే ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే అది చార్జ్ షీట్ ఇన్వెస్టిగేషన్‌లో ఏర్పడతది. అవును. మరి ఇన్వెస్టిగేషన్ చేయకముందు ఎట్లా చెప్పగలుగుతామండి? అంటే ఇన్వెస్టిగేట్ చేసిన పార్టీ తప్పే కాబట్టి పార్టీలో మరి ఎటువంటి క్రమశిక్షణా చర్య ఉండదండి ఆయనకి? ఓహ్! అది నేను అంత పెద్ద నాయకుడిని కాదు పార్టీలో. నాయకుడు అంటే కాదండి. మీరు ఒక ఎమ్మెల్యే సార్. మీరు అవును మాట్లాడొచ్చు. ఎమ్మెల్యేగా చెప్పాము. నేను మేమేం రఘునందరావు చెప్పదలుచుకున్నామో గారికి ఫోన్ చేస్తే ఆయన హ్మ్. కట్ చేసాడండి. ఎప్పుడు భయపడ్డు. అటువంటి వ్యక్తి భయపడి ఏ విషయం చెప్పకుండా కట్ చేసాడండి. అంటే మీరెవరు? మీరు? నేనొక సిటిజన్ అండి. నాకు పర్లేదు నా నా పర్లేదమ్మా తోటి దానికి మహిళకి ఒక అమ్మాయికి ఇలా అన్యాయం జరిగితే దాన్ని మాట్లాడే వ్యక్తులు మీరు. నో. 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 అన్యాయం జరిగినా మరి కేంద్రంలో ఎవరైనా మీరు సరే కేంద్రంలో ఎవరి బలంగా కూతురైనా ఉన్నారు సార్. ఒకటేనమ్మా. కాదండి మరి. ఒక నిమిషం ఉండండి. అవునండి. ఎవరి కూతురైనా ఒకటే. మీ కూతురైనా, నా కూతురైనా బాధాకరం ఆ విషయం. అవును. దానివల్ల దాంట్లో ఎటువంటి ఇంకో రెండో సమాధానం లేదండి. సమాధానం లేదండి. ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు అక్కడ ఎప్పుడు ఎప్పుడు కావాల్సింది న్యాయం ఏంటంటే ఇప్పుడు జరుగుతుంది? కొద్దిగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కొన్ని ఎందుకంటే ఇప్పుడు రకరకాలు ఉంటాయండి. ఇప్పుడు అది రైటా రాంగ్ అని పోతలేము. అట్లాంటి సంఘటన జరిగితే అది తప్పే. దానికి సరైన న్యాయం జరగాలి. ఇప్పుడు ఒకటి ఏం చేస్తారమ్మా, కోర్టు అయినా ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని న్యాయం జరిపిస్తారు. అంతేనా? అన్యాయం జరిగినప్పుడు న్యాయంగా పరిగణన చేస్తారు. అంటే మిగతా వాళ్ళు చేసినప్పుడు మీరు ఇంత ఎలా ఆందోళన చేసేవారు? ఇప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని నా బాధ. అంటే సేమ్ ఎవరు పార్టీయేనా? సైలెంట్ ఇప్పుడు కొన్ని ఒక్కరు పార్టీలు కూడా అని కాదు. కొన్ని రఘునందరావు ఏంటంటే గారు రాజకీయ ఫోన్ కాల్ నాయకులు చేస్తే నో, నో. మాట్లాడుతూ నేను దాని గురించి మాట్లాడినామని కట్ చేశారండి ఆయన. అంటే ఏంటి? అంటే అన్ని పార్టీలు ఒకటి కాదా? లేకపోతే అంటే ఈ కాంట్రవర్సీగా పార్టీకి అవుతది వచ్చినప్పుడే అనుకుంటారు కొందరు సీనియర్ నాయకులు. కాంట్రవర్సీ అట్లా ఎందుకు కదమ్మా. అవుతుందండి? ఒక వ్యక్తి ఇప్పుడు రాజాసింగ్ గారు ఉన్నారు. నిజమైన మనిషి అండి. నిజంగా ఆయన ఏదున్నా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడానికి భయం ఏంటి? అంటే ఏమైనా అధికారాలు పోతాయా? లేకపోతే ఏంటి ఇలా భయం ఏంటండి? అధికారులు లేకపోతే ఒకసారి ప్రజలు ఎన్నుకున్న తర్వాత అధికారులు ఎన్నుకుంటే దాంట్లో మాకు పార్టీ అంటే వ్యక్తిగతంగా సంబంధం లేని ఇష్యూస్. ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వలేదనుకోండి వీళ్ళకి అధికారం లేదు కదా! నో. నో. ఒకటి నేను అదే చెప్తున్నాను. మీ తలరాతను మాత్రం మార్చలేరండి. చాలా కరెక్ట్. మందిని చూసినాం ఇట్లాంటిది. మీకు ఈయన చాలా అన్యాయం మందిని ఇలాగే చూసినాం. జరుగుతుంది. అంటే బీజేపీ ఉంది కూడా అట్లా మన మనం అనేది కేంద్రంలో. సబ్జెక్ట్ ఎక్కడి వరకు పరిమితం కావాలా అనేది రాజకీయాలల్లో ఎవరి రాతను మీరు రాయలేరు. దేవుడు రాస్తాడు. రెండోది ఈ సంఘటన జరిగిన సంఘటన ఆ అమ్మాయి ఏదైతే ఉందో, హ్మ్. ఏదైతే ఈ రోజు మీడియాలో మీరేం చూస్తున్నామో చెప్తున్నారు చెప్పండి? అది తప్పా కాదా? అది ఒకవేళ నిజమైతే తప్పే. అన్యాయం నిజమే జరిగితే సార్. న్యాయం అది చేయాలంటున్నా. నిజమే. ఆ! పూర్తి సాక్ష్యాధారాలన్నీ ఉన్నాయి సార్. అది నిజమే. ఓకే. అది నిజమే నిజమైతే సార్. న్యాయం జరగాలి. ఒక్కసారి అది ఏ మీరు న్యాయం ఎలా చేస్తారనేది వాళ్ళు ఆలోచించాలి. అంత అంత మంచి పొజిషన్‌లో ఉన్న కొడుకుని ఆయన కంట్రోల్ చేసుకోకుండా అలా ఉన్నాడంటే అది పార్టీకి ఆయన రాజీనామా చేయాలి ఆయన. పార్టీకి చేయాలి. ఆయన మినిస్ట్రీకి రాజీనామా చేయాలి. తన కొడుకునే తనకు కంట్రోల్ చేసుకోకపోతే ఇంక మిగతా వాళ్ళని ఏం చేయగలరండి ఆయన? సో, మనం ఏంటంటే ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కదండి. ఎఫ్ఐఆర్ లాగిన్ అయింది కదా అసల. అవునండి. నిజం ఉంది కాబట్టి ఆయన కొడుకుని తీసుకొచ్చి ఆయనే కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఇంకా రకరకాలు వస్తున్నాయి కదండి. నేను చూసిన ప్రకారం 2022 మీద అమ్మాయి ఫాదర్ మీద కేసు ఉందని. కిడ్నాప్ ఏవండీ కేసు ఇవన్నీ ఇప్పుడు పోలీస్ ప్రతి స్టేషన్‌లో మనిషి బెదిరింపు తప్పు కేసులున్నాయని. ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. అది ఆ అహా! కుటుంబాన్ని బెదిరింపు అంటగట్టకూడదు. కేసులున్నాయంట కదా! అంటే ఇవన్నీ అమ్మాయికి మాకు ఆ మేము అమ్మాయి పోలీస్ నేను ద్వారా అడిగింది ఒకటే డిపార్ట్మెంట్ సార్. ద్వారా తెలుసుకుంటే అవునే నేను ఒకటి అడిగింది. అమ్మాయికి అన్యాయం జరిగింది. నో. నో. నేను అనేది అదేనండి. అమ్మాయికి అన్యాయం ఫాదరు జరిగితే బ్లాక్ న్యాయం టికెట్లు జరగాలి. అమ్ముకుంటాడా అని అనేది ఏంటంటే ఫాదర్ బ్లాక్ టికెట్లు అమ్ముకుంటాడా? ఏం చేస్తున్నాడు? కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అది అనవసరం. కానీ ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందా లేదా? అదే కదా సార్ నేను అడిగేది. నో. నో. దానికోసం అది అది ఎవరు రావట్లేదు. ఎందుకు రావట్లేదు ముందుకి? అరుణ్ గారు ఫోన్ చేస్తే అరుణ్ గారి ఫోన్ పనిచేయదు. రఘునందన్ గారు చెప్తే నేను మాట్లాడనమ్మా అని దానికోసం భయపడండి ఆయన. ఎప్పుడు నేను చూడలేదు. ఆయన భయపడడం ఇదే ఫస్ట్ టైం. ఆయన భయపడ్డాడు. మీరొక్కరే భయపడటం ధైర్యంగా ఏముండదండి. మాట్లాడుతున్నారు మళ్ళీ అదే సార్. చెప్తున్నాను. నో. నో. భయపడటం ఏముండదండి. లేదు సార్. ఆయన సమాధానం ఇప్పుడు చెప్పలేకపోయారండి. నేను ఏదైనా ఇప్పుడు రాజకీయంగా ఏదైనా ఉద్దేశాలు ఆపాదిస్తారేమో, పార్టీల అంతర్గతంగా ఏదో కావాలని మాట్లాడారేమో, ఇట్లుంటాయమ్మా. మీరు మాట్లాడాల్సింది మీరు ఆ ప్లేస్‌లో రఘునందన్ రావు గారి ప్లేస్‌లో ఉంటే మీరు ఏ రకంగా ఆలోచిస్తారో చెప్పలేను గానీ, ఏ అది రకంగా ఇప్పుడు ఉన్నా సమస్య పక్కదో పట్టిస్తారు. తప్పుని ఇప్పుడు ఖండించాలి కదా సార్. ఇప్పుడు ఒకటే చెప్పామండి. ఇప్పుడు నిన్న ఎవరో కాంగ్రెస్ నుంచి రామ్మోహన్ రెడ్డి నేను డిబేట్‌లో ఉన్నాను. మొన్న సాయంత్రం అవును. జరిగిన క్లియర్‌గా చెప్పాము చూసాను. ఇద్దరం. ఆ! చూసాను. ఒకవేళ దీని గురించి అనవసరంగా టీవీలలో కూడా చిన్న పిల్లల విషయం చర్చ ఎక్కువ జరగద్దు. ఏదైనా ఉంటే చట్టం చర్చ పని జరగద్దు. తన చేసుకోవాలి. అదే మిగతా ఆ! వాళ్ళు ఎవరైనా చేస్తుంటే ఇది మీరు ఏ రకంగా చర్చకి బయటకు తీసుకుద్దురండి? ఎంత రోడ్ ఎక్కుదురు? ఎంత నేనైతే గందరగోళం ఇట్లాంటి చేస్తారు? విషయాలైతే అస్సలకి ఈ మీరు అమ్మాయిలకు చేయరు సార్. ఇది ఇంతవరకు మన నేను బీజేపీ పార్టీ అనేది ఒకటినండి. చేస్తుంది కదా! నా పొలిటికల్ లైఫ్‌ల ఈ సెన్సిటివ్ ఇష్యూ
అవును. చిన్నపిల్లల ఇష్యూ, సెన్సిటివ్ ఇష్యూ. అమ్మాయిల అదే విషయం సార్. ఇంతవరకు మిగతా మాట్లాడలేదు. ఆ మిగతా రోజు వాళ్ళు డిబేట్ లో కూడా చేసినప్పుడు చెప్పాను. ఇలా వాళ్ళ సైలెంట్‌గా భవిష్యత్తుకు ఉండరు కదా! సంబంధించింది. నేనేమన్నానంటే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, ఇద్దరు భవిష్యత్తు దెబ్బతినద్దు. అవును. దెబ్బతినదండి. ఇదే విషయం మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తుంటే మీరు ఈ పార్టీకి బీజేపీ పార్టీ ఎంతగా చేసినో అది ఇప్పుడు ఎందుకు చేయట్లేదని బాధపడుతున్నాను నేను అంతేనండి. నిజమే, మీరు బాధపడ్డదంటే అర్థం ఉంది. ఆ రోజు మేము ఇద్దరం అయితే కాంగ్రెస్ నుంచి, నేను బీజేపీ నుంచి ఇద్దరం డిబేట్ లో పార్టిసిపేట్ చేసాం. డిబేట్ క్లియర్ గా చెప్పాం. కానీ రామ్మోహన్ నాకు రెడ్డి అంటే నేను- హాస్యాస్పదం అంటే ఏంటంటే రఘునందన్ గారు సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేయడం పెద్ద హాస్యాస్పదం అండి. నిజాన్ని కూడా ఆయన చెప్పకుండా తన పార్టీ ఆ కోసం సమస్య గురించి కాదండి మళ్ళీ. అదేనండి ఆ ఏదైనా సమస్య గురించి కాదు. ఆ లేదు, పిల్లకి లేదు. అన్యాయం జరిగింది కానీ మీరు న్యాయం చేసి పెడతానని ఒక మాట ఇవ్వండి చాలు మాకు. అదే చెప్పాం కదా, క్లియర్ గా అన్యాయం జరిగితే న్యాయం జరగాల్సిందే. న్యాయం న్యాయం జరిగించాలి. జరగాల్సిందే. మీరు జరిగటం వేరు జరిగించడం వేరు సార్. మీరు జరగాలి, జరిగించాలి. జరిపించేదంటే మేము ఉంటాం. అప్పుడు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ లా అన్ని నిజాలు అవన్నీ ఏమైనా జరిగినాయని తెలిసింది అనుకోండి, ఓకే మాకున్న పార్టీ వేదికల మీద మాట్లాడతాం. తప్పేముంది? అదే కావాలండి. ఆ మాట మీద నిలబడండి సార్. థ్యాంక్ యూ సార్. తప్పదు. ఓకే.